ద్వాదశి వ్రత ప్రభావం ఎంతటి మహత్యం గలదో గ్రహించితివి కదా. ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమందున్న శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉండును. కనుకనే ఆ రోజుడికి అంతటి శ్రేష్టతయు మహిమ కలిగింది. ఆ దినమున చేసిన పుణ్యము ఇతర దినముల్లో పంచదానములు చేసినంత ఫలమును పొందును. ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు శుష్కోపవాసం ఉండి పగలెల్లా హరినామ సంకీర్తన చే గడిపి ఆ రాత్రంతయు పురాణం చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణకి ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనం చేయునో అట్టివాని సర్వ పాపములు ఈ వ్రత ప్రభావం వల్ల పటాపంచలేపోవును. ద్వాదశి దినము శ్రీమన్నారాయణునికి ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి ఘడియలు తక్కువగా ఉన్నను ఆ ఘడియలు దాటకుండానే భుజించవలెను. ఎవరికైతే వైకుంఠ